హాయ్, నా పేరు వెంకటేష్. నేను యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు చాలా అబద్ధాలని నిజమని నమ్మా. అప్లోడ్ చేయడానికి డిలే చేసేవాడిని, చాలా మిస్టేక్స్ చేసేవాడిని. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ, కంటెంట్ క్రియేషన్ చేస్తున్న వాళ్ళకి కానీ కొన్ని అబద్ధాలు నిజమని నమ్ముతారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్సెక్యూరిటీ ఎక్కువైపోతుంది. సో కంటెంట్ చేద్దామని అనుకుంటారు కానీ అప్లోడ్ చేయలేరు. సో అలాంటి వాటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ నేను చెప్దామని ఈరోజు ఫిక్స్ అయ్యా. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే అవేవి పెద్ద ప్రాబ్లం కాదనిపిస్తుంది, కానీ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అవి లోపల మన మైండ్లో నిజమేనేమో అనే ఒక థాట్ ప్రాసెస్ని ఎక్కువగా కిల్ చేస్తుంటుంది మనల్ని. లాస్ట్లో ఒక ప్రో టిప్ ఇస్తా, మిస్ అవ్వద్దు. ఫస్ట్ మిత్, పర్ఫెక్షన్. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే నేను స్టార్ట్ చేస్తాను అని అనుకోవడం ఒక మిత్. పర్ఫెక్ట్గా వీడియో ఎడిట్ చేయాలి, పర్ఫెక్ట్గా థంబ్నెయిల్ ఎడిట్ చేయాలి అనుకోవడంలో తప్పలేదు, కానీ పర్ఫెక్ట్ ప్రొఫైల్ పిక్చర్ ఉండాలి, పర్ఫెక్ట్ కవర్ పిక్ ఉండాలి, మీ వీడియో టైటిల్ కానీ డిస్క్రిప్షన్లో లింక్స్ కానీ మ్యాటర్ కానీ అవన్నీ యూట్యూబ్కి మీరు కొత్త కాబట్టి యూట్యూబ్కి అర్థం కావడానికి మీరు రాసుకోలే, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అథెంటిసిటీగా మనల్ని గుర్తించాలి అని అంటే ఎవరు చూడరు. సో బేసిక్గా టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఎందుకు ఒక వీడియో కింద పెడతామా అంటే, కొత్తగా ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్లో దిగితే యూట్యూబ్కి అర్థం కావాలి ఏ ప్లాట్ఫామ్ వీడు, ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్కి ఈ వీడియో చూపించాలి అని అర్థం కావడం కోసం అదొక హింట్ అంతే. సో దాన్ని చాలామంది చాలా ఎక్కువగా ఆలోచించి చాలా ఎక్కువ హోంవర్క్ చేస్తుంటారు దాని మీద. అండ్ అలాగే టైటిల్స్ అని ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, చాలా ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంటాం అన్నెసరీ థింగ్స్ మీద, వాటిని పర్ఫెక్షన్ కోసం వాడడం కోసం. సో అలా కాకుండా స్క్రిప్ట్ రాసుకోవడం, మీరు ఏ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారా. ఎందుకంటే మనం వీడియో పెట్టగానే ఆ వీడియోలో కంటెంట్లో దమ్ము ఉండాలి, మీ వాయిస్లో పవర్ ఉండాలి, అప్పుడు ఎలాంటి వాడైనా చూస్తాడు. మిత్ నెంబర్ 2, వైరల్ వీడియోస్. మనందరికీ బాగా తెలుసు, రాత్రికి ఒక వీడియో వైరల్ అయిపోద్ది, మిలియన్స్లో వ్యూస్ వస్తాయి, అకౌంట్లో రిప్లై ఇవ్వలేనని మెసేజెస్. సో ఇవన్నీ అందరికీ కావాలి, బట్ స్టార్టింగ్లో అలాంటి వైరల్ వీడియోస్, వైరల్ హుక్స్ అనేవి చేయడం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే నేను అలానే స్టార్ట్ చేసి మనల్ని మనం కోల్పోతాం. అంటే వేరే వాళ్ళ కంటెంట్ చూసి, వేరే వాళ్ళ వ్యూస్, లైక్స్ చూసి ఒక చిన్న భయం వచ్చేస్తుంది. అరే మనకేం రాదురా, మనం ఏం చేయలేంరా, ఇందులో సర్వైవ్ అవ్వలేమేమో, అనవసరం దిగిపోయాం, ఇలాంటి థాట్స్ వస్తాయి మైండ్లోకి. వన్స్ అవి వచ్చాయంటే అయిపోయినట్టు ఇంకా. సో దాని బదులు మీకేం ఐడియా ఉందో, మీరేం చేయాలనుకుంటున్నారో దాని మీద ఒక 30 వీడియోస్ రెడీ చేసుకోండి, షూట్ చేయండి, బాగా వచ్చిందాకా షూట్ చేయండి. ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన వీడియో అందరు చూస్తారు, నువ్వు 12 సార్లు వీడియో షూట్ చేసావా, 13 సార్లు షూట్ చేసావా అనేది ఎవరికి అవసరం లేదు. సో అలా షూట్ చేస్తూ ఉంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, కెమెరా ముందు ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది, మైక్ ఎలా యూస్ చేయాలి, అలాగే కంటెంట్ తీయాలి అంటే ఎంత టైం మనకు పడుతుంది, ఇనీషియల్ డేస్లో ఎంత టైం పట్టింది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది, ఇలా స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేసుకుంటూ వీక్కి అప్గ్రేడ్ చేసుకుంటూ, మిస్టేక్స్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూ, ఇలా మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మీకంటూ ఒక నీష్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుద్ది. అప్పుడు రీసెర్చ్ చేయండి, అప్పుడు వైరల్ వీడియోస్ కోసం వైరల్ హుక్స్ వాడడం. ఎందుకంటే అప్పటికి మీకు ఒక సెట్ అయిన ఆడియన్స్ బిల్డ్ అయిపోతారు. సో వాళ్ళు నమ్మితే వాళ్ళ ద్వారా షేర్స్ పెరుగుతాయి. అండ్ అలాగే ఈ రోజుల్లో ఎక్కువగా రిలేటబుల్ కంటెంట్ చేస్తున్నారు చాలామంది, లేదు అంటే ఇలా ట్యూటోరియల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తున్నారు. సో మీకు ఏది సెట్ అవుద్ది అనేది ఎవ్వడు చెప్పలేడు, మనం వీడియోస్ చేస్తూ ఉంటేనే అర్థమవుతుంది. ఒక పక్క వీడియోస్ చేస్తూ ఇంకో పక్క రీసెర్చ్ చేయండి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక వీడియో వైరల్ అవుద్ది. అప్పుడు దాన్ని చూసి ఎవరైనా మీకు బ్రాండ్ కొలాబరేషన్స్ కానీ ఇంకేమైనా హెల్ప్ కావాలని వచ్చినా మీ స్టైల్లో మీరు వీడియోస్ చేసి వాళ్ళకి ఇవ్వగలరు.
ఎందుకంటే మీరేం వీడియోస్ చేస్తున్నారో మీకే తెలియకపోతే వేరే వాళ్ళకి ఇంకేం సాయం చేస్తారు. సింపుల్ లాజిక్. మిత్ నెంబర్ 3, డైలీ పోస్టింగ్. నేను స్టార్టింగ్లో చాలా నమ్మా, బట్ ఇప్పుడు అది అవుట్డేటెడ్ లేకపోతే అది నిజమో అని నాకు తెలియదు. బట్ అందరికీ వర్కౌట్ అవ్వదు. డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తే వర్కౌట్ అవుతుందా అంటే, ఇనీషియల్ డేస్లో మనకంటూ ఒక సర్టెన్ ఆడియన్స్ ఉండరు. అండ్ అలాగే కొత్త ఛానల్ కాబట్టి స్పీడ్ అందుకోవడానికి అదొక ట్రిక్ మాత్రమే. కానీ ఈ మంత్ గివప్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ మళ్ళీ డైలీ వీడియోస్ చేస్తా. సెకండ్ మంత్ గివప్ ఇచ్చేసావు, మళ్ళీ థర్డ్ మంత్ డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తా, సెట్ అవ్వదు. సో ఆల్రెడీ ఒక 1 year 2 years అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ డైలీ పోస్ట్ చేస్తా అంటే మినిమం 3 to 6 months పోస్ట్ చేయాలి. సో అది అందరికీ వర్కౌట్ అవ్వదు. సో ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. పర్సనల్ లైఫ్ చూసుకుంటూ కంటెంట్ క్రియేట్ చేయాలి. అండ్ మన చుట్టూ ఉండే వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారంటే, ఈడో పిచ్చోడ్రా, ఏవో పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకుంటాడు అని అంటారు. సో అవన్నీ మనం పట్టించుకోం, యాజ్ యూజువల్, కామన్ అది. బట్ కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ ఒక షాప్లో ఛాయ్ తాగేవాళ్ళం. ఒకరోజు సండే ఆ షాప్ తీయలేదు, కాఫీ షాప్కి, పక్కన ఉన్న కాఫీ షాప్కి వెళ్ళాం. సో కాఫీ షాప్లో కాఫీ బాగుంది. సో నెక్స్ట్ డే కూడా వెళ్ళాం, బాగుంది. థర్డ్ డే కూడా వెళ్ళాం, బాగుంది. ఫోర్త్ డే ఆడు తీయలేదు. 2 days తర్వాత తీస్తున్నాడు, 3 days తర్వాత మూసేస్తున్నాడు. ఎప్పుడు తీస్తున్నాడు ఆడికి తెలియట్లేదు. కాఫీ అయితే బాగుంది. సో మాకు చిరాకేసి మళ్ళీ ఈ చాయ్ షాప్కే రావడం స్టార్ట్ చేసాం. వీడు సండేసే తీయడు, రిమైనింగ్ డేస్ తీస్తాడు. సో ఇది కన్సిస్టెన్సీ అంటే. సండే తప్పితే రిమైనింగ్ డేస్ వాడు చేస్తున్నాడు. సో వీక్కి ఒకసారి పోస్ట్ చేయగలిగితే ఒకసారి పోస్ట్ చేయండి, 2 times పోస్ట్ చేయగలిగితే 2 times పోస్ట్ చేయండి, 3 times పోస్ట్ చేయగలిగితే 3 times పోస్ట్ చేయండి. బట్ ఒక 1 year, ఒక 6 months, ఒక 3 months అలా పెట్టుకోండి. ఎందుకంటే మనం రోజు పోస్ట్ చేయలేనప్పుడు మనకు గ్రోత్ కూడా అంత ఫాస్ట్గా ఉండదు. రోజు పోస్ట్ చేసే వాళ్ళకి, రోజుకి 2 videos పోస్ట్ చేసే వాళ్ళకి 1 yearలో గ్రోత్ రావచ్చు, మనకి ఒక 2 years పట్టచ్చు. కానీ కన్సిస్టెంట్గా మన పని మనం చేసుకుంటూ పోస్ట్ చేయగలం. సో మనకి అది డిస్టర్బ్ చేయదు. మనం ఖాళీగా ఉన్నప్పుడు షూట్ చేసుకోవడం, ఖాళీగా ఉన్నప్పుడు ఎడిట్ చేసుకోవడం, ఒక వీక్కి సరిపడా పోస్ట్ రెడీగా ఉంచుకోవడం, అది పోస్ట్ చేసి మన పని మనం చూసుకోవడం. సో ఇలా చేస్తే ఏమవుతుంది అంటే, క్వాలిటీ కంటెంట్ బిల్డ్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు రీసెర్చ్ చేయొచ్చు. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ట్రస్ట్ చేయాలి మనల్ని మనం. ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ, అవి ఇంప్లిమెంట్ చేస్తూ, నెక్స్ట్ వీడియోని అప్డేట్ చేసుకుంటూ, సో ఇలా వెళ్తూ ఉంటే గ్రోత్ ఆటోమేటిక్గా వస్తుంది. సో డైలీ పోస్ట్ చేసే వాళ్ళకి గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది, కానీ గివప్ కూడా ఇచ్చేస్తారు. సో నేను ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టే వాళ్ళకి ఒక 30 days డైలీ పోస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది ఒక వరకు కొంతమందికి ఇది ఒక మిత్, కొంతమందికి ఇది వర్కౌట్ అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు నా దృష్టిలో అయితే డైలీ పోస్టింగ్ అనేది ఇప్పుడు అవుట్డేట్ అయిపోయింది. బట్ కొత్తగా ఛానల్స్ క్రియేట్ చేసే వాళ్ళకి మాత్రం ఉపయోగపడవచ్చు. మిత్ నెంబర్ 4, ఇట్స్ టూ లేట్. నేను చాలాసార్లు ఇలానే అనుకునేవాడిని, అరే ఒక 2 years ముందే స్టార్ట్ చేసి ఉంటే బాగుండ్రా, ఆల్రెడీ మనం అనుకున్న చాలామంది చేస్తున్నారు, మనం అనుకున్న కాన్సెప్ట్సే చాలామంది చేస్తున్నారు, మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి, మనం వాళ్ళతో పోటీ పడగలమా, మనం చేసే కంటెంట్ అందరూ చూస్తారా లేదా, ఇలాంటి డౌట్స్ నాకు కూడా స్టార్టింగ్లో ఉండేవి. బట్ ఎవరి పర్సనాలిటీ వాళ్ళది, ఎవరి వే ఆఫ్ అప్రోచ్ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి ఉన్నాడని నాని రావడం మానేశాడా, విజయ్ దేవరకొండ ఉన్నాడని నెక్స్ట్ ఇంకో హీరో రావడం మానేస్తాడా? సో అలాగే ఒక చాయ్ షాప్ ఉంది, నిలోఫర్ చాయ్ షాప్ ఉంది అని ఎదురుగా ఇంకో చాయ్ షాప్ పెట్టుకోవడం మానేస్తామా? సో ఎవరి కాన్ఫిడెన్స్ వాడిది, ఎవరి స్క్రిప్ట్ వాళ్ళది, ఎవరి వాయిస్ ఓవర్ వాళ్ళది. ఇప్పుడు ఏ కూడా వచ్చేసింది. సో ఒకే వాయిస్ యూస్ చేసి చాలామంది వీడియోస్ చేస్తున్నారు, చాలామందికి వ్యూస్ వస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, ట్యుటోరియల్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్. సో ఇది
నువ్వు ఇస్తున్నావా లేకపోతే నేను ఇస్తున్నానా, ఎవడు ఇస్తున్నాడా ఈ కంటెంట్ క్రియేషన్ అనేది జనానికి అవసరం లేదు. వాళ్ళు జస్ట్ స్క్రోల్ చేస్తారు, చూస్తారు అంతే. కోర్స్ మనం కూడా చూస్తాం, మన ఫ్రెండ్స్ కంటెంట్ చూస్తాం, ఎవరైనా కంటెంట్ చేస్తే, ఎవరైనా యూట్యూబ్లో లింక్స్ పెడితే చూస్తాం. బట్ మన దగ్గరకు వచ్చేసరికి డౌట్స్ అన్నీ వస్తాయి. ఎందుకంటే కంపేర్ చేసుకుంటాం. ఒకడు కొన్ని ఇయర్స్ కష్టపడి సంపాదించుకున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్షిప్ కానీ మనం ఒక్కడేలో ఆలోచించి భయపడకూడదు. సో ఫస్ట్ ఈ భయాలన్నీ పోవాలంటే యాక్షన్ పార్ట్ చేయాలి. ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ పెడుతూ ఉంటే స్లోగా అర్థమవుతుంది. సో నేను అదే ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి నాకు అర్థమైంది. మిత్ నెంబర్ 5, ఎక్స్పెన్సివ్ గేర్. ఒక సెటప్, ఒక కెమెరా, ఒక మైక్, ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఆలోచిస్తాం. నేను కూడా కాలేజ్ డేస్లో ఇలానే వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు చాలామంది రియలైజ్ అవుతున్నారు, సో నాలాగా చాలామంది చెప్పడం వల్ల. బట్ స్టిల్ ఇంకా చాలామంది ఐఫోన్ ఉంటేనే వీడియోస్ షూట్ చేస్తా, ఆస్మో పాకెట్ కెమెరా ఉంటేనే వ్లాగ్స్ చేస్తా, డీజే మైక్ ఉంటేనే వాయిస్ ఓవర్ ఇస్తా, ఇలా సాగులు చెప్పుకుంటుంటారు. యాక్చువల్గా వాళ్ళకి భయం, కంటెంట్ చేయాలి అంటే భయం. సో ప్రతి ఒక్కడికి ప్రతి విషయం మీద భయం ఉంటుంది. కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా కొత్తగా స్కూల్లో ఉండేటప్పుడు ఒక స్టాండర్డ్ నుంచి ఇంకో స్టాండర్డ్కి వెళ్తే ఎలా ఉంటుందో అని భయపడతాం. అండ్ అలాగే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి మారేటప్పుడు ఫస్ట్ 1 వీక్ ట్రైనింగ్ సెషన్ అప్పుడు భయపడతాం, చుట్టూ ఉండే వాళ్ళని అర్థం చేసుకోవడానికి. సో ఇది కూడా అంతే. సో దానికి కెమెరా బాగాలేదు, మైక్ బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, అండ్ అలాగే నా హెయిర్ స్టైల్ బాగాలేదు, నాకు పట్టుంది, సో నేను విగ్ పెట్టుకొని చేస్తా, హెయిర్ ప్లాంటేషన్ చేసుకొని చేస్తా, లేకపోతే నేను నల్లగా ఉన్నాను హెయిర్ మాస్క్ మేకప్ వేసుకొని తెల్లగా ఇవి చేస్తా అంటే మనం ఏం చేయలేం. ఈ కెమెరాస్, మైక్స్ అనేవి మన కంటెంట్కి ఒక ఎలా అంటారు, సపోర్ట్లా ఉండాలి తప్పితే అవి ఉంటేనే చేస్తామని అనుకోకూడదు. ఎండ్ ఆఫ్ ది డే అన్ని టూల్స్ ఉండి వీడియో చేయమంటే ఎవడైనా చేస్తాడు. నీ దగ్గర ఏం లేకపోయినా, ఎవడు సపోర్ట్ చేయకపోయినా నువ్వు చేస్తే ఉంటుంది చూడు, ఆ కిక్ వేరు. ట్రస్ట్ మీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రో టిప్. నేను ఇచ్చే ప్రో టిప్ ఏంటి అంటే, అథెంటిసిటీ కోసం కాదు, ఒరిజినాలిటీ కోసం వర్క్ చేయండి. ఎవరో వీడియోస్ చూసి, ఎవరో వే ఆఫ్ స్టైల్ మనం ఫార్మేషన్ చేసుకునే బదులు నీకంటూ నువ్వు ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవాలి. నీ వీడియోస్లో ఒక మ్యాజిక్ ఉండాలి. నీ వాయిస్ వింటే ఇది పలానా ఓడిదిరా అని కనిపెట్టాలి. నీ టెక్స్ట్ స్టైల్ చూస్తే ఇది పలానా వీడియోస్లో నేను చూశానురా అని చెప్పుకోవాలి. సో దాన్ని ఒరిజినాలిటీ అంటారు. సో అది నీ వాయిస్లో కానీ, నీ ఎడిటింగ్ స్టైల్లో కానీ, నీ థంబ్నెయిల్స్లో కానీ నువ్వు మాట్లాడితేనే అర్థం అవ్వాలి. అప్పుడే మన పేరు లేట్ అయినా చాలా గట్టిగా వినబడుతుంది. సో డోంట్ ఫాలో ఫర్ అథెంటిసిటీ, ఫాలో ఫర్ ఒరిజినాలిటీ. అది భయ్యా ఈ వారం ముచ్చట్లు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.